2007లో ఇద్దరు ఫ్రెండ్స్ సచిన్ అండ్ బిన్నీ బన్సల్ ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు బుక్స్ అమ్మేందుకు. బెంగళూరులో ఒక చిన్న అపార్ట్మెంట్లో కొద్ది రిసోర్సెస్తో స్టార్ట్ చేశారు. అప్పుడు ఇట్లాంటి ఐడియాస్ ఇండియాలో వర్కౌట్ కాదు అన్నారు. కానీ అప్పుడు ఏసెల్ వెంచర్ క్యాపిటల్ మాత్రం ఈరోజు బుక్స్ మాత్రమే కాదు, రేపు ఇండియన్స్ మొత్తం ఆన్లైన్ షాపింగ్ చేస్తారు అనే ఆశయంతో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తర్వాత టైగర్ గ్లోబల్ కూడా జాయిన్ అయింది. ఇక్కడ వీసీస్ అంటే కొద్దిమంది రిచ్ పీపుల్ దగ్గర ఫండ్ రైజ్ చేసి ఒక కంపెనీ లాగా మేనేజ్ చేస్తూ డిఫరెంట్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ గమనిస్తే ఈరోజు ఫ్లిప్కార్ట్ చాలా పెద్ద కంపెనీ, $1 బిలియన్ కంపెనీ. వీసీస్ అనేవాళ్ళు జస్ట్ డబ్బులు మాత్రమే ఇవ్వరు, ఒక చిన్న ఐడియాని $1 బిలియన్ ఎంపైర్గా మార్చుతారు. నా దగ్గర ఐడియా మాత్రమే ఉంది, ఐడియాలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారా? అలా ఇన్వెస్ట్ చేసేదాన్ని సీడ్ ఫండింగ్ అంటాము. అసలు సీడ్ ఫండింగ్ ఏందో క్లారిటీగా చూద్దాం. విజయశేఖర్ శర్మ దగ్గర ఒక ఐడియా ఉంది, మొబైల్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేసేలాగా, అంటే బిల్స్ మరియు రీఛార్జెస్ పే చేసేలాగా. కానీ అతని దగ్గర బిల్ చేసేందుకు సరిపడే డబ్బులు లేదు. అప్పుడు సైఫ్ పార్ట్నర్స్, అంటే ఇప్పుడు వాళ్ళు ఎలివేషన్ క్యాపిటల్ అంటాము, వాళ్ళు స్టార్టింగ్లో ఫస్ట్ వర్షన్ ఆఫ్ పేటీఎం వచ్చేందుకు హెల్ప్ చేశారు. ఈరోజు పేటీఎం ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ వాలెట్. అంటే దీన్ని బట్టి ఐడియాని స్టార్టింగ్లో బిల్డ్ చేసేందుకు ఇన్వెస్ట్ చేసే డబ్బుల్నే మనం సీడ్ ఫండింగ్ అంటాము. సిరీస్ ఏబిసి ఫండింగ్ రౌండ్స్ అంటే ఏంది? 2014లో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్విగ్గీ స్టార్ట్ చేశారు, ఫుడ్ ఫాస్ట్గా డెలివరీ చేయాలని. వాళ్ళ డబ్బులతోనే స్టార్ట్ చేశారు, వాళ్ళకి డబ్బులు అవసరమైంది. 2015లో సిరీస్ ఏ రైజ్ చేశారు, అంటే లాజిస్టిక్స్ ఇంకా డెలివరీ పార్ట్నర్స్ హైర్ చేసుకునేకి. 2015లో మళ్ళీ రైజ్ చేశారు, వేరే సిటీస్కి ఎక్స్పాండ్ చేసేకి. తర్వాత 2017లో టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొనేకి సిరీస్ సి రైజ్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, కంపెనీ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరమైతే మొదటగా సిరీస్ ఏ అని, తర్వాత బీసీ అని రైజ్ చేశారు. ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే వీళ్ళు సీడ్ ఫండ్ రైజ్ చేయలేదు, వీళ్ళ డబ్బులతోనే స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఏ స్టార్టప్స్కి $1 బిలియన్ వాల్యుయేషన్స్ వస్తున్నాయి. అసలు వాల్యుయేషన్ అంటే ఏంది? 2011లో బైజూస్ రవిచంద్రన్ క్లాసెస్కి చాలామంది వచ్చేవాళ్ళు. 2015 వచ్చేసరికి దాన్ని బైజూస్ యాప్లా మార్చారు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్కి అతని యూనిక్ టీచింగ్ స్టైల్ని అందించాలని. 2016లో సిరీస్ బి రైజ్ చేశారు. అప్పుడు బైజూస్ యొక్క వాల్యుయేషన్ 1000 crores. 2019 నుంచి 21 వరకు కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్కి హైప్ వచ్చింది. ఆ టైంలో బైజూస్ యొక్క వాల్యుయేషన్ 1.6 lakh crore, ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. 2023-2024 వచ్చేసరికి రియాలిటీ తగిలింది, వాల్యుయేషన్ 25,000 crores పడిపోయింది. దీన్ని బట్టి వాల్యుయేషన్ అనేది ఫ్యూచర్ పొటెన్షియల్ని బట్టి ఉంటుంది, ఈరోజు ప్రాఫిట్స్ మాత్రమే కాదు. వాల్యుయేషన్ అనేది పర్సెప్షన్తో, అంటే హైప్తో లేస్తుంది, రియాలిటీతో పడిపోతుంది. ఎర్లీ 2000స్లో జాపోస్ వాళ్ళు షూ స్టోర్ మాత్రమే కాదు, ఫ్యామిలీ బిల్డ్ చేసేవాళ్ళు. ఓసారి జాపోస్ CEO టానీ షే ఓ మాట అన్నాడు, కంపెనీ కల్చర్ కన్నా బాగుంటే మిగతాటి అన్నీ చక్కగా ఉంటాయని. వీళ్ళు ఇంకా ఏంటంటే, ఎంప్లాయీ ట్రైనింగ్ తర్వాత క్విట్ అవ్వాలనుకుంటే $2,000 ఇచ్చి మరీ క్విట్ చేయించేవాళ్ళు. ఎందుకంటే బాగా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కంపెనీలో ఉంటే అందరు కలిసి పనిచేస్తే కంపెనీ గ్రో అవుతుందని. కంపెనీలో ఉండాలంటే స్కిల్స్ మాత్రమే సరిపోవు, ఆ కంపెనీ కల్చర్లో ఫిట్ అవ్వడం చాలా ముఖ్యం. జాపోస్ని అమెజాన్ వాళ్ళు $1.2 బిలియన్ కొనుక్కునింది. కంపెనీ కల్చర్ అంటే ఎంప్లాయ్ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క వైబ్గానే సెట్ అయితే అక్కడి నుంచి కంపెనీ గ్రో అవుతుంది.